పాకిస్తాన్పై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ విరుచుకుపడ్డారు. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని ఆ దేశంలోని పలువురు ప్రజలు బహిరంగంగా గర్వంగా చెబుతున్నారన్నారు. న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్లో భాగంగా మంత్రి మాట్లాడారు. ఇదంతా నేను చెప్పాల్సిన పని లేదు, కళ్లకు కనిపిస్తోంది, వారే చెప్తున్నారు కూడా. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని బహిరంగంగా ప్రకటించే వ్యక్తులు పాకిస్తాన్లో ఉన్నారు. ఇవి ఊహాగానాలు కాదు, వారు గర్వంగా చెప్తోన్న విషయం ఇది. మీరొక టెర్రరిజం ఇండస్ట్రీని ప్రారంభిస్తే అదే మిమ్మల్ని దెబ్బతీస్తుందని ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల నేడు పాక్ మూల్యం చెల్లించుకుంటోంది. నేను మీతో ఉదయం మంచిగా ఉండి రాత్రికి మీ ఇంటిపైకి వచ్చి దాడి చేస్తే మీకు ఓకేనా? అలాంటి వారితో కలిసి ఉంటారా అని విదేశాంగ మంత్రి ప్రశ్నించారు. ఇక 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి అయిన తహూర్ రాణా అప్పగింతపై మంత్రి స్పందించారు. ఈ అంశంలో కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, అమెరికా కోర్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బలోచిస్తాన్లోని అస్థిరతపై మాట్లాడేందుకు మంత్రి నిరాకరించారు. రాణా పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు. అతడిని తిరిగి అప్పగించేందుకు భారత్ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేసింది. అప్పగింతను సవాల్ చేసిన రాణా న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నా ప్రయోజనం లేకపోయింది. అతడిని తీసుకొని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఇండియాకు తిరుగు పయనమైనట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత్కు చేరుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పాక్ను ఉద్దేశించి జైశంకర్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది. ఇప్పుడు అదే వారి పాలిట శాపమైంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయని మంత్రి తెలిపారు. ఇక ఈ సందర్భంగా చైనాతో సంబంధాలపై జైశంకర్ మాట్లాడుతూ అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారు. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2020లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం 2020 నాటి యథాస్థితి LAC వెంబడి ఇంకా కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చన్నారు.